నమస్తే అండి. దేవసేన కథలకు స్వాగతం. ఈరోజు కథ 'తీరం చేరిన నావ' రాసిన వారు డి. కామేశ్వరి గారు. కథలోకి వెళితే వాణి సంగీత పాఠం పూర్తి చేసి వీణ కింద పెట్టి లేవబోతుంటే ఆదిశేషయ్య గారి గదిలోకి వచ్చారు. సాధారణంగా ఆ గదిలోకి రాని ఆయన్ని చూసి వాణ్ణి కాస్త తొట్రుపడి లేచి నుంచుని నమస్కారం చేసింది. చూడమ్మా అమ్మాయి, రేపు కాస్త 4 గంటలకల్లా వస్తావా? మా శుభకి పెళ్లివారు వస్తున్నారు. దాని చేత వీణ పాడించాలి నువ్వు మరి అన్నారాయన. నేనా? నేనెందుకండి? శుభ పాడగలదుగా బిడియంగా అంది. ఆ, దాని మొహం అదొక్కతే సరిగ్గా పాడలేదు. నువ్వుంటే దానికి ధైర్యం. వాణి ఇంకేమనలేక అంగీకారంగా తలాడించింది. ఆ మాట నిజమే. శుభ 3 ఏళ్లుగా సంగీతం నేర్చుకుంటుందన్న మాటే గాని ఆ పిల్లకి అసలు సంగీతం పట్ల కుతూహలం లేదు, శ్రద్ధ లేదు. ఏదో తప్పదన్నట్లు తనున్నంతసేపు టింగు టింగులాడించి అయిందనిపిస్తుంది. శుభ ఒక్కతే అయితే లాభం లేదని, తను ఉంటే తనతో ఆమె పాట కలిసిపోతున్నదని ఆయన ఉద్దేశం అన్నది వాణికి అర్థమైంది. సంగీతం అన్నది నేర్చుకున్నంత మాత్రాన వచ్చేస్తుందా తల్లి? ఆ వాణి కటాక్షం అందరికీ ఉంటుందా? మనసు, ఏకాగ్రత, సాధన ఎన్ని సమకూడాలమ్మా? ఆ సరస్వతీదేవిని గొంతులోనే నిలుపుకోవాలి అనే తండ్రి మాటలు గుర్తొచ్చాయి వాణికి. నేను చేసిన మంచి పనుల్లో నీకు సంగీతం నేర్పడం తల్లి. ఆనాడు ఆ సరస్వతీదేవి నా చేత వాణి అన్న పేరు పెట్టించి ఉంటుంది. నీ పేరుకు సార్థకత చేకూరింది. వాణి పాడుతుంటే పరవశిస్తూ కళ్ళనీళ్లు తుడుచుకునేవారు శాస్త్రిగారు. తన పాండిత్యం అంతా ఉగ్గిపాళ్ళతోనే రంగరించి పోసినట్టు వాణికి 5వ ఏట నుంచే సంగీత పాటలు ఆరంభించారు. ఆయన పట్టుమని 5 ఏళ్లు లేని వాణి గొంతు సాఫా అని కంగున మోగుతుంటే ఆయన ఆశ్చర్యచకితులై చూసేవారు. సంగీత పాటలు చెప్పించుకునే పిల్లలతో పాటు వాణిని కూర్చోపెట్టేవారు. ఆయనకొచ్చిన విద్య అంతా కూతురికి నేర్పారు. వాణికి 16వ ఏడు వచ్చేసరికి మెట్రిక్తో పాటు సంగీత పాఠం పూర్తయింది. నా తల్లి చేత కచేరీలు చేయిస్తాను, రేడియోలో పాడిస్తాను, సంగీత పరీక్షలు ప్రకటిస్తాను, కళాశాలలో ఉద్యోగం ఇప్పిస్తాను. చూస్తున్నమ్మా, ఒకనాడు తెలుగు పాట నిన్ను మించిన పాటకత్తే లేదని అనిపిస్తాను. ఆయన ఆశలకి, కోరికలకి, ఊహాసోదాలకి కట్టుకుంటూ మురిసిపోయేవారు. తండ్రి ఆలోచన వచ్చినప్పుడల్లా తన గురించి ఆయన కలలు గుర్తొచ్చి ఆమె మనసు గిలగిలలాడేది. పట్టుమని 16 ఏళ్లనా లేని వాణి మీద ఇంటి బాధ్యత అంతా పడేసి హఠాత్తుగా వచ్చిన గుండె నొప్పితో కన్నుమూశారు శాస్త్రిగారు. మెట్రిక్ పరీక్ష వచ్చిన వాణి 9వ క్లాసు చదివే తమ్ముడు, 6వ క్లాసు చదివే చెల్లెలు, దిక్కుతోచక విలిపించే తల్లి, చేతిలో దమ్మడి లేని నిస్సహాయత. ఆ పరిస్థితిలో దిక్కుతోచని వాణికి సంగీతమే తోడు నీడ అయి నిలిచింది. తండ్రి చెప్పే పాఠాలు తను తీసుకుంది. కుటుంబాన్ని గట్టెక్కించడం మినహా మరే దారి కనపడలేదు ఆమెకి. మొత్తం మీద ఓ 200 సంపాదిస్తూ బుత్తికి లోటు లేకుండా గుట్టుగా గౌరవంగా సంసారం లాగుతుంది వాణి. 3 అన్నా కాలేదు, అప్పుడే ఎటే బయలుదేరావు? సత్యవతమ్మ ముస్తాబవుతున్న కూతురిని చూసి అడిగింది. వాళ్ళ శుభకి పెళ్లివారు వస్తారట, ఆ పిల్ల చేత పాడించడానికి రమ్మన్నారు చీర కట్టుకుంటూ అంది. ఆ పిల్లకి పెళ్లివారు వస్తే నీకెందుకే? వాణి నవ్వింది. నా పాటలో ఆ అమ్మాయి పాట కలిసిపోతుందని. వాళ్ళ అమ్మాయి సత్తా వాళ్ళకి తెలియదు. చీర కట్టుకుని పౌడర్ రాసుకుని బొట్టు పెట్టుకున్న వాణిని చూసి సత్యవతమ్మ నిట్టూర్చింది. ఎవరి పెళ్లి మాట కబురన్నా వింటే ఆవిడికి ఏదోలా ఉంటుంది. 22 ఏళ్లున్న తన కూతురి పెళ్లి గురించిన ఆలోచన వచ్చి ఆవిడ గుండె కొట్టుకుంటుంది. ఈ జన్మలో తన వాణ్ణి పెళ్లి చేయగలదా అనిపిస్తుంది. ఏం పెట్టి పెళ్లి చేస్తుంది? నిత్య అవసరాలకి కటకటలాడే తను పెళ్ళేం చేస్తుంది? పోనీ వాణి పాట చూసి ఎవరన్నా చేసుకోరా అన్న ఆశ ఉండేది. కొన్నాళ్ళు ఆవిడికి 2-3 సంబంధాలు వాణి వద్దంటున్నా చూసిందావిడ. పాట చూసి పరవశించిన వాళ్ళు కూడా పిల్ల సామాన్యంగా ఉండడం, పెళ్లి ఖర్చులు కూడా తామే పెట్టుకోవాల్సిన దుస్థితి గమనించి జారుకున్నారు. దాంతో ఆవిడ ఆశ అడుగంటింది. చేతికి అంది వస్తాడనుకున్న కొడుకు ఒక్కొక్క క్లాసు 2 సార్లు తప్పుతూ మెట్రిక్ 3 సార్లు తప్పి మరీ పరీక్షకి వెళ్లకుండా కూర్చున్నాడు. ఆదుకోవాల్సిన కొడుకు అసమర్థుల్లా జులాయిగా తిరుగుతుంటే ఆడపిల్ల కష్టం మీద బతకాల్సి వచ్చిన దౌర్భాగ్య స్థితికి కుమిలిపోవడం తప్ప ఏం చెయ్యలేని స్థితి చూసుకుని బాధపడుతుంది సత్యవతమ్మ. సరిగ్గా 4 గంటలయ్యేసరికి శుభ పెళ్లివారు దిగారు. పెళ్ళికొడుకు తల్లి, పెళ్ళికొడుకు స్నేహితుడు వచ్చారు. పలహారాలు, కాఫీలు పూర్తయ్యాయి. పెళ్లి కూతురిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు.
చూపులు, ప్రశ్నలు, జవాబులు అయ్యాక అమ్మాయి పాడుతుంది, వీణ వాయిస్తుంది అంటూ పెళ్లివారు పాడించమని అడగకుండానే ఏదమ్మా శుభ, పాట పాడి వినిపించు అన్నారు ఆదిశేషయ్య. అంతవరకు జరుగుతుందంతా కుతూహలంగా కిటికీ దగ్గర నిలబడి చూస్తుంది వాణి. పెళ్ళికొడుకు పెద్ద బాగోలేకపోయినా డబ్బున్నవాడట, చదువు ఉంది, ఉద్యోగము ఉంది. అది లేనివాడిని ఆదిశేషయ్య గారు అసలు ఎలా ఒప్పుకుంటారు తమ ఏకైక కుమార్తెనివ్వడానికి? శుభ అందగత్తే, నచ్చకేం చేస్తుంది అనుకుంది వాణి. తల్లి ముసలావిడ కాబోయే కోడల్ని శల్యపరీక్షలు చేస్తుంది. ఆ స్నేహితుడు మాత్రం మంచి ఆజానుబాహువు, చాలా గంభీరంగా ఉన్నాడు. 35-40 ఉండవచ్చు వయసు. తీక్ష్ణమైన వాడి చూపులతో చుట్టూ అంతా గమనిస్తున్నాడు. వాణమ్మ, వీణ తీసుకొస్తావు? ఆదిశేషయ్య గారి పిలుపు విని వాణి చటుక్కున వీణ తీసుకొచ్చి శృతి చేయసాగింది. ఈ అమ్మాయి ఎవరు? ముసలావిడ ఆరా తీసింది. మా శుభ సంగీతం మాస్టరమ్మ, పాట పాడిస్తుందని రమ్మన్నాను అన్నారు ఆదిశేషయ్య. వాణి, శుభ కలిసి పాడుతుంటే పెళ్ళికొడుకు శ్రద్ధగానే విన్నాడు. తల్లి బాగా పాడావమ్మాయి అంటూ శుభని కాక వాణిని మెచ్చుకుంది. ఆ స్నేహితుడు వాణిని పట్టి పట్టి వాడి చూపులు చూశాడు. వీణ కింద పెడుతూ తలెత్తి వాణి చూపులు అతని చూపులతో కలిసి తడబడి చూపు మరల్చుకుంది. తన పని పూర్తయినట్టు వాణి లేచి లోపలికి వెళ్ళింది. ఆమె వెళ్తుంటే అతని కళ్ళు ఆమెనే పరీక్షగా చూడడం గమనించి వాణి మొహం చిట్లించింది. 15 రోజుల తర్వాత ఉదయం 8 గంటలకి 2 సంగీత పాఠాలు చెప్పి ఇంటికొచ్చింది వాణి. ఒసే వాణి, ఆదిశేషయ్య గారెందుకో నిన్ను అర్జెంటుగా రమ్మని 2 సార్లు మనిషిని పంపారే అంది సచ్యుతమ్మ. నీవు లేవంటే రాగానే పంపమని కబురు చేశారు. అన్నం తిని వెళ్ళు. వాణి మళ్ళీ చెప్పులు తొడుక్కుని వచ్చి తింటానులే అమ్మా, ఏమిటో అర్జెంటు పని చూసిరాని అంది. డ్రాయింగ్ రూములో గుమ్మానికి ఎదురుగా కూర్చున్న ఆదిశేషయ్య గారు వాణిని చూసి, రా అమ్మాయి, నీ కోసం 2 సార్లు కబురు చేశాను అన్నారు. వినయంగా నమస్కారం చేసి లోపలికి వచ్చింది. ఆయనతో పాటు ఆ గదిలో ఉన్నాడు. ఆనాడు పెళ్లి చూపుల్లో చూసిన అతని స్నేహితుడిని చూసి కాస్త ఆశ్చర్యపోయింది. అతని చూపులో తీక్ష్ణతనికి తనని పట్టి పట్టి చూడడం గమనించి తడబడుతూ ఎందుకంటే రమ్మన్నారట అని అడిగింది. ఏం లేదు అమ్మాయి, చూసావుగా ఆ రోజు మన శుభ పెళ్లి చూపులలో ఆయన పేరు రాజారావు గారు. ఆయన నీతో ఏదో మాట్లాడతారు. వాణి అర్థం కానట్టు రాజారావు వంక ఆశ్చర్యంగా చూసింది. రాజారావు గొంతు సవరించుకుంటూ చిన్నగా దగ్గి మొహం కాస్త ప్రసన్నంగా మార్చి, మీకు అభ్యంతరం లేకపోతే మీతో ఒక సంగతి చెప్పాలని వచ్చాను. ఓ అరగంటలా నాతో కారులో వస్తారా అన్నాడు. వాణ్ణి తెల్లపోతూ చూసింది. పెళ్ళమ్మాయి, అతను మా కాబోయే అల్లుడికి స్నేహితుడు. నీవు అదృష్టవంతురాలివి, సందేహించకుండా వెళ్ళు అన్నారు. ఆదిశేషయ్య నవ్వుతూ ఆదిశేషయ్య గారి ముసిముసి నవ్వు చూడగానే వాణి కోపంతో పాటు సిగ్గు కలిగింది. మొహం ఎర్రబడింది. వెళ్ళమ్మా, పర్వాలేదు. ఆదిశేషయ్య లేచి నుంచున్నాడు. వాణి ఇంకేం చెప్పలేక గుమ్మం వైపు అడిగివేసింది. అప్పటికే కారు డోరు తెరిచి పట్టుకుని వాణి కోసం అసహనంగా ఎదురుచూస్తున్న అతను వాణి దగ్గరికి రాగానే ఎక్కండి అన్నాడు ముందు సీటు చూపి. వాణి బిగించి పడుతూనే ఎక్కింది. అతను అటు తిరిగి డ్రైవింగ్ సీటులో కూర్చుని కారు పోనిచ్చాడు. కారెక్కడం వాణికి అదే ప్రథమం. అందులో అంత పెద్ద కారు, మెత్తని కుషన్స్. రాజారావు డ్రైవ్ చేస్తూ 2 నిమిషాలు ఏం మాట్లాడలేదు. తర్వాత ఒకసారి మెడ తిప్పి వాణి వంక చూశాడు. చూడు, నిన్ను ఆ రోజు పెళ్లి చూపుల్లో చూశాక నిన్ను నేను వివాహం ఆడాలనిపించింది. నీకు ఇష్టమైతే, అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటాను సూటిగా ఒక్క మాటలో చెప్పేశాడు. వాణి దిమ్మ తిరిగిపోయింది. ఆ మాటలు అర్థం కానట్టు వెర్రిదానిలా అతని వంక చూసింది. అతను అది గమనించి కాస్త నవ్వాడు. ఇది ఎంత నిర్మోహమాటంగా నిన్నే ఇలా అడిగానని ఏమీ అనుకోకు. నాకు నాన్సుడి గిట్టదు. వ్యవహారం అటో ఇటో వెంటనే తేల్చుకోవాలని ఉంటుంది. నీకు అంగీకారం ఉంటే అప్పుడు మీ అమ్మగారికి చెప్పచ్చు అన్నాడు. వాణి గొంతు పెగల్చుకుని, నేను నేను మీరు ఎక్కడ, నేనెక్కడ, నన్ను ఎందుకు చేసుకోవాలని అనుకుంటున్నారు? మీకే విధంగా వాణి మాట పూర్తి కాకముందే అతను చేత్తో వారిస్తూ, నీ గురించి అన్ని సంగతులు ఆదిశేషయ్య గారి ద్వారా తెలుసుకున్నాను. నీకు తండ్రి లేడు, డబ్బు లేదు, నీ సంపాదనే ఇంటికి ఆధారం. నీపై ఆధారపడి 3 ఉన్నారు. నీకు సంగీతమే జీవనోపాధి. ఇంతేనా? ఇంకేమన్నా నువ్వు చెప్పేది ఏమన్నా ఉందా?
నిజమే. నీకు నాకు అంతస్తులో చాలా తేడా ఉంది. నేనెందుకు నిన్ను కోరి అడుగుతున్నావా అని నువ్వు సందేహించవచ్చు. అతను చెప్పడం ఆపి గార్డెన్స్ గేటులోంచి కారు తీసుకువెళ్ళి పార్కింగ్ ప్లేస్‌లో ఆపాడు. వాణి ఆరాటంగా, కుతూహలంగా ఏం చెప్తాడోనని చూసింది. అసలు వాణికి ఇప్పటికి ఇదంతా నమ్మశక్యంగానే నిజంలా ఏదో కలలో మాదిరి అనిపిస్తుంది. రాజారావు సావకాశంగా సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. ఓసారి వాణిని చూశాడు. చూడు వాణి, నా వయసు 34 నాకీ ఇదివరకు ఒక పెళ్ళయింది. భార్య లేదు, పిల్లలు లేరు. కావాల్సినంత డబ్బుంది. బోలెడన్ని భూములు, ఊళ్ళో లంకంత ఇల్లు. నా అని చెప్పుకోవడానికి ముసలి తల్లి తప్ప ఎవరూ లేరు. ఇవి నా గురించిన వివరాలు. రెండో పెళ్ళయినంత మాత్రాన నాలాంటి డబ్బున్న వాడికి, అట్టే వయసు లేని వాడికి పిల్లనివ్వడానికి చాలా ముందే తయారుగా ఉన్నారంటే నువ్వు నమ్ముతావా? అంచేత నాకెవరు దొరక్క రెండో పెళ్లివాడినని నిన్ను చేసుకున్నాననడం లేదు. అర్థమైందా? దర్పంగా అన్నాడు. తల ఆడించింది వాణి. నిజమే, ఈ దేశంలో ఆడపిల్లకి పెళ్ళయితే చాలనుకునే తమలాంటి దౌర్భాగ్యులు ఎందరో ఉన్నారు. మరి అయితే నన్ను ఏ ప్రత్యేకురాలినని నన్ను ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు? ఇంతసేపటికి ధైర్యం తెచ్చుకుని కూడబలుక్కుని అంది. ఏమో, నువ్వు నచ్చావు, చేసుకోవాలనిపించింది. ఇంట్లో అమ్మ ముసలిదైపోయింది. పెళ్ళి పెళ్ళి అని చంపుతుంది. ఎవరినో ఒకరిని చేసుకోవాలి. నిన్ను చూశాక చేసుకోవాలనిపించింది అంతే అన్నాడు అతను సూటిగా వాణిని చూస్తూ. ఏమనాలో తోచలేదు వాణికి. అతనంత కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంటే నిరుత్తరపోయి చూసింది. నీకు ఉన్న సంగతి చెప్పాను. నీకిష్టమైతే మీ అమ్మగారితో వచ్చి మాట్లాడతాను. నేను ఆలోచించాలి. మీకు మా ఇంటి పరిస్థితి తెలుసు కదా? తెలుసు. దానికి ఏదో ఏర్పాటు చెయ్యొచ్చు. మీ తమ్ముడికి ఏదో ఉద్యోగం వేయిస్తాను. అప్పుడప్పుడు ఏదో పంపిస్తూ ఆదుకోవచ్చు. నీవు ఆ విషయం ఆలోచించనవసరం లేదు. అన్నీ అతనే మాట్లాడుతూ నిర్ణయం చేసేస్తుంటే వాణికి ఏం మాట్లాడాలో తోచలేదు. నేను ఇంటికి వెళ్ళి అమ్మతో చెప్పి వాణి మాట పూర్తి చేయనేలేదు. అతను అసహనంగా, మీ అమ్మగారి సంగతి తర్వాత, నీ ఇష్టం ముందు చెప్పు అన్నాడు. వాణికి ఒళ్ళు మండింది. ఏమిటైన ఉద్దేశం? ఆలోచించకుండా, అమ్మకైనా చెప్పకుండా తను అడగానే అతని అంతస్తు ఐశ్వర్యం చూసి ఎగిరి గంతేసి ఒప్పుకోవాలనా? వాణి కాస్త చురుగ్గా చూసింది. ఇంటికెళ్ళి అమ్మా నేను మాట్లాడి కానీ ఏం చెప్పలేను, క్షమించండి అంది. అతని మొహం ఒక క్షణం ఎర్రబడింది. ఏదో అనబోయి అంత విరమించుకుని, సరే అయితే ఎప్పుడు చెప్తావు? నేను హోటల్ నటరాజ్లో ఉంటున్నాను. వచ్చి చెప్తావా? సాయంత్రం మీరే రండి, అమ్మతో మాట్లాడినట్టు ఉంటుంది వాణి స్థిరంగా అంది. రాజారావు ఒక క్షణం మాట్లాడకుండా ఆలోచించాడు. కారు స్టార్ట్ చేస్తూ, సరే పద, మీ ఇల్లు ఎక్కడో చెప్పు, డ్రాప్ చేస్తాను అన్నాడు. ఇంటి ముందు కారాపి ఇంజిన్ ఆపకుండానే వాణి దిగడానికి వాణి నుంచే వంగి కారు తలుపు తీశాడు. వాణి దిగగానే సాయంత్రం 6 గంటలకు వస్తాను అంటూ కారు ముందుకు ఒక్క ఉరుకుతో పోనిచ్చి వెళ్ళిపోయాడు. అలా చూస్తున్న వాణి ఏదో కల ముగిసినట్టు తేరుకొని తెప్పరిల్లి లోపలికి అడుగుపెట్టింది. కూతురు నోట సంగతి విన్న సత్యవతమ్మ సంబరమాశ్చర్యాలతో మునిగిపోయింది. నిజమేనేంటే? అతను నిజంగా అలా అన్నాడటే అంటూ నమ్మశక్యంగా 4 సార్లు అడిగింది. ఏమిటమ్మా, జరిగిన సంగతి చెప్తుంటే నిజమా అంటావేమిటి? విసుక్కుంది వాణి. అది కాదే, అంత డబ్బున్నవాడు, అంత గొప్పవాడు నిన్నెలా పెళ్ళాడతానన్నాడే? రెండో పెళ్ళిగా? అయితే మాత్రం 34 అంటే ఎంత ఈ రోజుల్లో? కొందరికి ఇంకా మొదటి పెళ్ళి ఈడే. అందులో పిల్లలు లేరు. కావాలంటే బోల్డు మంది దొరుకుతారుగా. ఏమోనమ్మా, నాకు మాత్రం ఏం తెలుసు ఎందుకు చేసుకుంటున్నాడో? అతని ముక్కు మొహం నాకు తెలీదు ఈనాటి వరకు. నన్నడిగితే ఏం చెప్తాను? వాణికి పరిస్థితి అర్థం కాక చిరాగ్గా అంది. అయితే ఏం చేద్దామంటావు? సత్యవతమ్మ అన్నం ముందు కూర్చుందన్న మాటే గాని ముద్ద నోటికి దిగడం లేదు. ఆనందమో దుఃఖమో ఏదో గాని ఆవిడ్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఏమో, నువ్వు చెప్పు, వాణి మజ్జిగ వేసుకుంటూ అంది. నేను చెప్పడానికేముందే, అదృష్టం వెదుక్కుంటూ కాళ్ళ ముందుకు వస్తే నెల తన్నుకుని తిరిగి తక్కువ దాన్నటే. చేసుకునేదానివి నీవు. అతన్ని చూశావు, అతనంత చెప్పాడు అంటున్నావు. అనాల్సింది నీవు. మరో జన్మ ఎత్తినా మనకి ఇలాంటి అవకాశం దొరుకుతుందా? ఏనాడో ఏదో మంచి పని చేస్తుంటావు. అందుకే ఆలస్యమైనా వెతుక్కుంటూ అదృష్టం చక్కా వచ్చింది. వాణి ఆలోచిస్తుంది. నిజమే, ఇంతకంటే మంచి సంబంధం మరో జన్మెత్తినా దొరకదు. రెండో పెళ్ళి అన్న మాటే తప్ప అతనికి ఏం వంక? ఏమిటే అంతా ఆలోచిస్తున్నావు? సచితమ్మ అనుమానంగా అడిగింది. ఏం లేదమ్మా,
నా పాటికి నేను పెళ్లి చేసుకుని వెడితే నీ సంగతి? వాణి ఆలోచిస్తున్న విషయం కాక మరోటి నోట్లోంచి వచ్చింది. ఏదో అంది. అతనేదో సత్యానికి పని వేయిస్తాడన్నావుగా? వేయిస్తే మంచి మాటే. లేకపోతే మా తిప్పలేం మేం పడతాం. రెండిళ్లల్లో ఏదో వంటన్నా చేస్తాను. ఏదో మా పాటలు మేం పడతాం. నీవైనా ఒక ఇంటిదానివైతే రేపు ఇంకా పద్మ మిగులుతుంది. దానికి నీవే కాస్త ఏదో సంబంధం చూసి అయింది అనిపిద్దావు గాని. మొగోడు సత్యం ఎలాగో బతకకపోడు. సత్యవతమ్మ ఏదో తిన్నాననిపించుకుని విస్తరి మడిచింది. ఆవిడికి ఈ కబురు వినగానే కడుపు నిండిపోయింది. అసలు వానికి ఇంకేమనడానికి మీరలేదు. కంజి ఆమె అంతరంతరాలలో ఏదో అసంతృప్తి, ఏదో ఆందోళన చోటు చేసుకున్నాయి. రాజారావు వచ్చి వాణి తల్లితో మాట్లాడాడు. ఆవిడ పదే పదే కృతజ్ఞతలు చెప్తూ కాబోయే అల్లుడి మంచితనాన్ని, ఉదారతని మెచ్చుకుని వాణి అదృష్టాన్ని పొగిడింది. అతను అదంతా వినడం ఇష్టం లేదన్నట్టు సరే సరే మీ అంగీకారం తెలిపారు కనుక ముహూర్తం పెట్టిస్తాను వీలైనంత త్వరలో అన్నాడు తుంచేస్తూ. మీ అమ్మగారు? సచ్యుతమ్మ సందేహిస్తూ అడిగింది. అదంతా నేను చూసుకుంటాను. ఆవిడికి చెప్తాను. ముహూర్తం నిశ్చయించి రాస్తాను. ఆర్భటాలేమీ వద్దు. అంతా ఒక గంటలో జరిగిపోవాలి. వెంటనే వాణిని తీసుకువెడతాను నా వెంట. మహా వస్తే 5-6 కన్నా ఎక్కువ రారు. చెప్పడం పూర్తి చేసి లేచి నుంచున్నాడు. వాణి తల వంచుకుని మరో కుర్చీలో కూర్చుంది. వాణి, అలా ఒకసారి బయటికి రా అంటూ కారు దగ్గరికి వెళ్ళాడు. వాణి బిడియపడుతూనే వెంట వెళ్ళింది. రాజారావు కారులో కూర్చుని జేబులోంచి పర్సు తీసి 1000 రూపాయలు వాణి చేతిలో పెట్టాడు. పెళ్లి ఖర్చులకి మీ దగ్గర డబ్బుండదేమో తీసుకో అన్నాడు. వాణికి మనసు కలుక్కుమంది. అలా చెప్పకపోతే సౌమ్యంగా ఏదైనా అవసరం ఉంటుందేమో ఉంచు అనకూడదా అనిపించింది. ఆ డబ్బు అక్కరలేదని చెప్పాలనుకుంది. కానీ ఇంట్లో దమ్మిడీ లేదు. తిరస్కరించి ఇబ్బంది పడడం కంటే పుచ్చుకోవడంలో చిన్నతనం లేదని అనిపించింది. తీసుకో అన్నాడు మరోసారి. వాణి ఇంకేం ఆలోచించకుండా చెయ్యి చాపి తీసుకుంది. ఒక్క మాట వాణి గాబరాగా అంది. మీరు మా తమ్ముడికి ఏదన్నా ఉద్యోగం ఇప్పించే మాట మరిచిపోకండి. నేను లేకపోతే మా ఇల్లు గడవదు అంది వాణి ప్రాధేయపడుతున్నట్టు. అతని వంక దీనంగా చూసింది. చెప్పావుగా, చూస్తాను, ప్రయత్నిస్తాను. ఇంకా ఏదో చెప్తావనుకున్నాను. ఇంతేనా అన్నాడు అదోలా నవ్వి. వాణికి ఆ నవ్వు ఏదోలా అనిపించి తలదించుకుంది. అతను వాణి వంక ఒకసారి చూసి కారు తలుపు మీద ఆనించి ఉన్న వాణి చేయి మీద చేత్తో నొక్కి, గుడ్ బై మై డార్లింగ్, త్వరలో నిన్ను నాదాన్ని చేసుకుంటా, గుడ్ బై అంటూ చెయ్యి వదిలి కారు స్టార్ట్ చేశాడు. ఆ హఠాత్ సంఘటనకి వాణి చెకుతురాలైంది. మొహం ఎర్రబడింది. చటుక్కున చేయి లాక్కుంది. వాణి కళ్ళెత్తి చూసేసరికి కారు కదిలిపోయింది. అతని స్పర్శకి కలగవలసిన పులకింత కలకలేదు. డార్లింగ్ అన్న పిలుపులో మార్దవం, ప్రేమ కనపడలేదు ఆమెకి. అంతా తన ఊహేనా? మొత్తం మీద వాణికి ఎందుకో ఏదో అసంతృప్తిగా ఉంది. వాణి పెళ్లికి 15 రోజుల తర్వాత ముహూర్తం నిశ్చయించి రాశాడు రాజారావు. ఆ తర్వాత 15 రోజులకి వాణికి రాజారావు నుంచి ఒక ఉత్తరం వచ్చింది. అందులో ఒక సారాంశం. హఠాత్తుగా అతని తల్లికి పక్షవాతం వచ్చింది. అతను అర్జెంటు పని మీద ఊరు వెళ్తున్నాడు 10 రోజులు. ఇంట్లో పనివాళ్ళు తప్ప ఎవరూ లేరు. రోగిష్టి తల్లిని ఇల్లు వాకిలిని పనివాళ్ల మీద వదలడం ఇష్టం లేదు. వెంటనే నీవు వచ్చి 10 రోజులు అమ్మ దగ్గర తోడుగా ఉండాలి అంటూ రాశాడు. వాణి పెళ్లి కాకుండా ఎలా వెళ్తాను బాబు అంటూ గునిసింది. కానీ అతను అభిప్రాయం అడగకుండా ఖచ్చితంగా నిర్ణయించి రావాలి అని రాశాక వెళ్లకుండా ఎలా? సత్యవతమ్మకి పెళ్లి కాకుండా అలా పంపడం ఇష్టం లేదు. కానీ ఏం చేయగలదు? భర్తపోయిన దగ్గర నుంచి మాట మంచికి వరసకి అన్నగారైన ఆంజనేయులు గారిని పిలుస్తూ ఉంటుంది. సత్యవతమ్మ ఆంజనేయులు గారి వచ్చి అతను పంపమని రాశాక పంపకపోవడం బాగుండదు. రేపో మాపో ఆ ఇంటికే వెళ్లాల్సిన పిల్ల. ఈనాడు వాళ్ళ అవసరం కోసం పిలిస్తే పంపనడం బాగుండదని, పంపడం మంచిది అని నచ్చచెప్పారు. సత్యాన్ని తోడించి పంపుదామనుకుంది తల్లి. అనవసరమైన ఖర్చు ఎందుకని వాణి తనే ఒంటరిగా బయలుదేరింది. చిన్న బ్యాగు మాత్రం పట్టుకుని బస్సెక్కింది వాణి. తనకంటే తీసుకువెళ్ళడానికి అసలు ఏమున్నాయి? ఇంట్లో కట్టుకోవడానికి 2 చీరలు, సంగీత పాటలు చెప్పడానికి బయటికి కట్టుకునేందుకు 2 చీరలతో కాలక్షేపం చేస్తుంది వాణి. బొత్తిగా 2 చీరలతో ఊరెలా వెళ్తుంది? అందులో కాబోయే అత్తవారింటికి తమ సంగతి ఎంత తెలిసినా బొత్తిగా ఎంత దైన్యస్థితిలో ఉన్నట్టు ఎలా తెలియనీయడం? 4 చీరలు కొనుక్కోవే అతనిచ్చిన డబ్బుతో
మన దరిద్రం ఎప్పుడూ ఉండేదే. అంత పెద్దింటికి వెడుతూ బొత్తిగా ఆ చీరలతో ఎలా వెళ్తావు అంది సత్యవతమ్మ. ఆ మాట నిజమే. ముందు ఖర్చుందన్న సంగతి తెలిసినా ఇది తప్పనిసరి ఖర్చు. అంచేత వాణి అప్పటికప్పుడు బజారుకెళ్ళి 2 చీరలు, 2 రెడీమేడ్ జాకెట్లు, పరికిణి, తువ్వాలు కొనక తప్పలేదు. బ్యాగులో బట్టలు సర్దుకుని చేతిలో రూ. 50 పట్టుకుని బస్సెక్కింది వాణి. బస్సులో ఓ మూల కూర్చుంది. ఆమెకి ప్రయాణం ఉత్సాహంగా మాత్రం లేదు. కొత్త ఊరు, కొత్త చోటు, పెళ్లి కాకుండా అత్తవారింట్లో 10 రోజులు గడపాలంటే, అందులో రాజారావు లేకుండా అంటే ఆమెకి బిడియంగా, ఇబ్బందిగా ఉంది. ఎవరైనా బస్టాండ్‌కి వస్తారో లేదో, రాకపోతే అడ్రస్ ఉంది, ఇల్లు తెలుసుకోలేదా మాత్రం? అనుమానాలు, సందేహాలతో ఆలోచిస్తూ పరధ్యానంగా కూర్చుంది వాణి. బస్సు భుర్రుభుర్రుమంటూ ఆగింది. అప్పటికి మధ్యదారిలో 2 ఊరుల్లో ఆగింది. దిగినప్పుడల్లా పాకాటి హోటల్లో డ్రైవరు, కండక్టరు టీలు తాగారు. ప్రయాణికులు దిగిన వాళ్ళు దిగారు, కొందరు ఎక్కారు. ఈసారి మరో ఊరు కాబోలు అనుకుంటూ కళ్ళు విప్పింది వాణి. అప్పటికే పొద్దు బాగా ఎటవాలింది. శీతాకాలం ఏమో 5 గంటలకే సాయంత్రం అయిపోయింది. రోడ్డువార ఆగిన బస్సును చూసి ఊరేం కాదే, ఎందుకాగింది చెప్పమా అనుకుంటూ చుట్టూ చూసింది వాణి. డ్రైవర్ దిగి బస్సు బోరుటి ఎత్తి చూస్తున్నాడు. కండక్టర్ దిగాడు. ప్రయాణికులు ఏమైంది ఏమైంది అంటూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని కిందకి దిగసాగారు. డ్రైవర్, కండక్టర్ కలిసి చావు కబురు చల్లగా చెప్పినట్టు పెన్ బెల్ట్ తెగిందన్న కబురు చెప్పారు. ప్రయాణికులు కలవరపడ్డారు. ప్రయాణికులు అందరూ కలిసి దులిపారు. ఇప్పుడేం చేస్తారు అంటూ డ్రైవరు, కండక్టర్ నిర్విచారంగా బీడీ వెలిగించుకుని చేసేదేముంది? ఏ లారీ అన్నా వస్తే స్పేరుంటే అడగాల, లేదంటే డిపోకు కబురు పెట్టి మరో బండి తెప్పించాలా అన్నారు. ఎవరి చేత కబురు పెడతారు అన్నారు పాసింజర్లు. ఏ లారీ వాడన్నా వస్తే కబురు పెట్టాలా, లేదంటే ఇట్నుంచి వెళ్ళే బస్సు 6 గంటలకు వస్తాది, ఆడితో చెప్పి వెంటనే బండి పంపమనాలా అన్నారు. ప్రయాణికుల గుండెల్లో రాయిపడింది. అదన్నా ఎన్ని గంటలవుతుందో, లేదంటే డిపోకు కబురు వెళ్ళి అట్నుంచి బస్సు రావడం అంటే కనీసం మరో 3 గంటలు, అంటే రాత్రి 9, 10 అవుతుందన్నమాట. వాణి గుండెల్లో రాయి పడింది. ఏ రాత్రి 10 గంటలకో ఊరు చేరితే చీకట్లో ఒక్కర్తి ఇల్లు వెతుక్కుని వెళ్ళాలా? అంతవరకు ఇక్కడ పడిగాపులు పడాలా? ఇదేం అవస్థ వచ్చి పడింది? అసలే ఈ ప్రయాణం అంటే బెంగగా ఉన్న వాణికి ఈ గొడవతో పెద్ద ఆపద నెత్తిన పడినట్టు బెంబేలు పడిపోయింది. అందరితో పాటు తను అనుకుని కాసేపటికి ధైర్యం తెచ్చుకుంది. చీకటి పడడం ఆరంభించింది. ఆ చీకట్లో అక్కడ కూర్చునే కంటే మరో 1/2 మైలు దూరంలో పల్లెటూరుందని, అక్కడ 2, 3 టీ దుకాణాలు ఉన్నాయని డ్రైవర్ చెప్పిన కబురు విని కొందరు నడిచి అక్కడికి వెళ్ళడానికి తయారయ్యారు. ఆడవాళ్ళు కొందరు బయలుదేరడం చూసి వాణి తన బ్యాగు పుచ్చుకుని వాళ్లతో నడవడం ప్రారంభించింది. మాటల్లో తను వెళ్ళవలసిన ఊరు అక్కడికి 5 మైళ్ళు మాత్రం ఉందని తెలుసుకుంది. పోనీ 5 మైళ్ళే గనక ఏదన్నా బండి దొరికితే వెళ్ళిపోవచ్చు అనుకుంది. కబుర్లు చెప్పుకుంటూ 10 నిమిషాలలో ఆ పల్లె చేరారు అందరూ. రోడ్డు మీదకి 2 పాకెట్ దుకాణాలు, ఒక సోడా కిల్లీ షాపు వగైరాలున్నాయి. అంతా కలిసి హోటల్ మీద పడి తలా కప్పు టీ తాగారు. వాణి ఏదన్నా బండి కనిపిస్తుందేమోనని అటూ ఇటూ చూసింది. కనుచూపు మేర ఎక్కడ బండి లాంటిది ఏమీ లేదు. ఇదిగో అబ్బాయి, ఇక్కడేం బండి దొరకదా? హోటల్ వాడిని అడిగింది. ఆ కుర్రవాడు అదోలా చూసి తలాడించాడు. ఇక్కడేం దొరుకుతాయి? 2 ఎడ్ల బళ్ళు సొంతానికని ఉంటాయి అన్నాడు. పోనీ అవన్నా ఎక్కడుంటాయి? ఎవరైనా అడిగితే దింపరా అని ఆశ వాణికి. అయ్యి ఊర్లో ఉంటాయి. అదిగో అక్కడ లైటు వెలుగు లేదు, అలా వెళ్ళండి అని ఓ సందు చూపాడు. దూరంగా ఓ పెట్రోల్ మార్క్స్ లైటు వెలుగు కనపడుతుంది. అక్కడ రామాలయం కాడ హరికథ చెప్తుంటారు. అక్కడికి వెళ్ళి ఓరినన్నా అడిగితే దొరకవచ్చు అన్నాడు ఆ కుర్రాడు. వాణి ఒక క్షణం ఆలోచించి వెళ్ళడానికే నిశ్చయించింది. ఒక పర్లాంగ నడిచేసరికి లైటు వెలుగు చుట్టూ మనుషులు గోల, హరికథ మాటలు వినపడ్డాయి. మరో 4 అడుగులు నడిచి రామాలయం దగ్గరికి చేరింది వాణి. చిన్న రామాలయం మండపంలో పెట్రోమాక్స్ లైటు వేలాడదీశారు. హరికథ చెప్తున్నాడు హరిదాసు. పిల్ల, పెద్ద, మగ, ఆడ ఇంచుమించు ఊళ్ళో అంతా అక్కడే చేరినట్టున్నారు. వాణి చుట్టూ చూసింది. అంతా హరికథలో మునిగిపోన్నారు. ఎవరిని ఏం అడగడమో తెలియలేదు. అంతలో కాస్త దూరంగా
విప్పేసి వాల్చి ఉన్న రెండెడ్ల బండి కనిపించింది వాణికి. ప్రాణం లేచొచ్చినట్లు అయింది. చకచక అటు నడిచింది. బండి మీద బండివాడు కాబోలు శాలువా కప్పుకొని మఫ్లర్ కట్టుకుని ముడుచుకుని కూర్చుని హరికథ వింటున్నాడు. ఓయ్, ఈ బండి నీదేనా అంది వాణి. వెనుక నుంచి వచ్చిన వాణిని అతను చూడలేదు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు ఆశ్చర్యంగా. వాణిని వింతగా చూస్తూ తలాడించాడు. కొంచెం ఈ బండి కడతావా? పక్క ఊరికి 5 మైళ్ళేనట, డబ్బులిస్తాలే. తోవలో బస్సు పాడైపోయింది. ఎప్పటికి బాగవుతుందో తెలీదు. నే వెళ్ళేసరికి చాలా ఆలస్యం అయ్యేట్టుంది. కాస్త బండి కట్టి దింపి పెడతావా అంది ఆరాటంగా. తన గోడు వినిపించింది. అర్థిస్తున్నట్లుగా చూసింది. అతను వాణిని యగాదిగా చూసి ఎక్కడికి వెళ్ళాలక్కడా అన్నాడు. అడ్రస్ ఉందిలే నా దగ్గర, రాజారావు గారింటికి. అంటే ఎవరన్నా చెప్తారట. ఏం కడతావా ఆశగా అడిగింది. అతను మరింత ఆశ్చర్యంగా చూస్తూ ఒక్కరేనా అన్నాడు. ఒక్కటినే. అతను వాణిని మరోసారి చూసి ఏదో ఆలోచించి తలాడించి లేచాడు. ఎద్దుల్ని తెస్తాను, ఇక్కడే ఉండండి అంటూ వెళ్ళాడు. కూర్చున్నవాడు శాలువా కప్పుకుని చీకట్లో ఉండడం చేత వాణి అతన్ని సరిగా గుర్తించలేకపోయింది. కానీ అతను లైటు వెలుగులోంచి వెడుతుంటే చూసి ఆశ్చర్యపడింది. అతను కట్టుకున్న పంచె, చెప్పులు చూసి ఆశ్చర్యపడింది. బండివాడా అనుకుంది. తనేమో ముందు వెనక ఆలోచించకుండా మన్నించకుండా మాట్లాడింది. అతని మాట, అతని తీరు చూస్తే బండివాడలా లేడే. ఏమనుకుంటాడో నొచ్చుకుంది వాణి. రెండమ్మాయి గారు, ఎక్కండి బండి అన్నాడు బండివాడు. వాణి ఉలిక్కిపడి ఆలోచనలోంచి వాస్తవంలోకి వచ్చింది. బండిలో గడ్డి మీద జంబుకాణ పరిచి చేత్తో సరిచేస్తూ ఎక్కండి అమ్మాయి గారు అన్నాడు. వాణి బండి ఎక్కగానే చక్రం మీద నుంచి చెంగున తొట్లోకి ఎగిరి కూర్చున్నాడు అతను. అతన్ని మరోసారి దగ్గర నుంచి చూసిన వాణికి అతను మామూలు బండివాడు కాదన్నది స్పష్టమైంది. మీరు రాజారావు గారి బంధువులేటండి? ఎప్పుడు ఇది వరకు రాలేదనేమిటి ఇక్కడికి? ఏ ఊరి నుంచి వస్తున్నారండి? బండి నడుపుతూ ఆరాలు మొదలుపెట్టాడు. వాణి ఊరు పేరు చెప్పగానే ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి, మీరేనేమిటి రాజారావు గారి పెళ్లి కూతురు అన్నాడు. వాణి ఆశ్చర్యపోయింది. రాజారావు గారు మీకు తెలిసేమిటి? తెలియకపోవడం ఏమిటండి? 6 పొలాలు నేనే కౌలుకి పుచ్చుతానండి. వారిని తెలియకపోవడం ఏమిటి? ఈ చుట్టుపక్కల వారి పేరు తెలియని వారు లేరండి. అప్పుడే పెళ్లి కబురు తెలిసిపోయిందన్నమాట అనుకుంది వాణి. అయితే అమ్మాయి గారు, అదేంటండి ఇలా పెళ్లి కాకుండానే అత్తారింటికి బయలుదేరేదేమిటి? ఏమిటి అనవసర ప్రశ్నలు అని అనుకోకుండా ఉండలేకపోయింది వాణి. వారి అమ్మగారికి ఒంట్లో బాగాలేదు కదా, అందుకు. అది సరే గాని మీ పేరేమిటి అడగనే లేదు. అసలు ఈ బండి నీదేనా? చూస్తే నువ్వు బండివాడిలాగా లేవే. ఇందాకటి నుంచి అడగాలనుకుంటున్న ప్రశ్నలు ఇంకా అడగకుండా ఉండలేకపోయింది వాణి. నా పేరు కిషోర్ అండి. అబ్బో, మంచి పేరే పెట్టుకున్నావే వాణి నవ్వుతూ అంది. నేను మామూలు బండివాని అనుకుంటున్నారా ఏమిటి? ఏదో అడిగారు కదా, ఆడపిల్ల కదా, రాత్రి పాపం సర్లే అన్నానండి. నేనేం అల్లాటప్పాలనుకున్నారా ఏమిటి? నేనేం చదువురాని మామూలు బండివాణ్ణి కాదమ్మాయి గారు అని గర్వంగా అన్నాడు. మాకు పొలాలు పాడిగట్రా ఉన్నాయండి. అలాగా, ఏం చదివావు? మెట్రిక్ చదివానండి. అయితేనేమిటి, పుస్తకాలన్నీ చదివేస్తానండి. మరి మీ ఊళ్ళో పుస్తకాలు దొరుకుతాయా ఏమిటి? దొరక్కపోతే పట్నం వెళ్ళి తెచ్చుకుంటానులేండి. లేదంటే ఏ బస్సు వాళ్ళకి తెమ్మన్నా తెస్తారండి. కొన్ని పోస్టులో తెప్పిస్తానండి. పుస్తకాలకైతే 50 రూపాయలు అవుతుంది. అయితే మీరు నాకంటే నయమే, పల్లెటూరులో ఉన్న పుస్తకాలు చదువుతున్నారు. అదేమిటండోయ్, హఠాత్తుగా మీరు అలా అనేస్తున్నారు? ఇందాకటి నుంచి లేనిది వాణి జవాబు చెప్పడానికి కాస్త తడబడి, మీరేదో మామూలు వాళ్ళనుకుని అనేశాను. అసలు ముందు మిమ్మల్ని చూసినప్పుడే అనిపించింది. ఏమనిపించింది? కొంటిగా అడిగాడు కిషోరు. ఏమనిపించిందంటే, రంగు లేకపోయినా ఎత్తుగా, దృఢంగా, ఆశ్చర్యంగా, నీటిగా, చెంపలు పెంచి ఈ కాలంలా పూర్తిగా కాకపోయినా జుత్తు కాస్త పొడుగ్గానే ఉంది. చేతులు దృఢంగా ఉన్నా మొరటుగా మట్టిలో పనిచేసే చేతుల్లా అసహ్యంగా లేవు. తలుక్కుమనే పళ్ళవరస, కట్టుకున్న బట్టలు, చెప్పులు ఖరీదైనవి. ఇవన్నీ చూడగానే ఎవరైనా మామూలు పల్లెటూరు రైతు అనుకోరు. అదే వాణి అంది. ఇంకా నయ్యం, పెద్ద ఆఫీసర్ అనుకున్నారు కాదు అన్నాడు నవ్వి. ఎడ్లని హుషారెక్కిస్తూ పరిగెత్తిస్తున్నాడు కిషోర్.
బండినున్న దీపం వెలుగు తప్ప చుట్టూ గాఢాంధకారం అలుముకుంది. మీరు మంచి పాట పాడండి అమ్మాయి గారు, బాగా పాడతారంట కదా ఉన్నట్టుండి అడిగాడు కిషోర్. నీకెవరు చెప్పారు? ఆశ్చర్యంగా అడిగింది వాణి. బాబుగారింటికాడ చెప్పుకుంటే విన్నాను. మీరు సంగీత పాఠాలు చెప్తుంటారంట కదా. మంచి పాట పాడండి అమ్మాయి గారు. పాటంటే నాకెంత ఇష్టమో. ఇప్పుడే ఇలా ఈ బండి కుదుపులో ఏం పాడతాను? మరోసారి ఎప్పుడన్నా పాడతానులే అంది వాణి. పాడండి ప్లీజ్. ఇల్లు చేరే లోపల 2 పాటలన్నా పాడాలి. వాణి ఒక క్షణం ఆలోచించి, ఆలయమున వినపడినదిగో దేవాలయమున వినపడినదిగో తనకెంతో ఇష్టమైన పాట అందుకుంది. వాణి పాట అందుకోగానే కిషోర్ బండి జోరు తగ్గించి నెమ్మదిగా నడపసాగాడు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం మధ్య వాణి స్వేచ్ఛగా గొంతెత్తి పాడసాగింది. ఎద్దుల మెడలో గంటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా వినిపిస్తుంటే పాట వింటున్న కిషోర్ దేవాలయంలో గంటలు మోగుతున్న అనుభూతిని చెవి చూస్తున్నట్టు తనని తాను మరచి తనకు తెలియకుండానే బండిని ఆపేశాడు. పాట పూర్తయ్యే వరకు వాణి బండి ఆగినట్టే గమనించలేదు. అదేమిటి బండి ఆపారు? పాట పూర్తి చేస్తూ అడిగింది. కిషోర్ ఇంకా తన్మయత్వం నుంచి తేరుకోలేదు. అదేమిటి అలా చూస్తున్నారు? బండి పోనివ్వండి అంది వాణి నవ్వుతూ. అబ్బాయి ఏం గొంతు మీది? ఇలాంటి పాట నేనెక్కడా వినలేదు. మీ గొంతులో దివ్యనాదం ఉందండి. ఎంత భాగ్యం చేసుకున్నాను ఈరోజు మీ పాట వినడానికి. జన్మ తరించినట్లు ఉంది. సంతోష పారవస్యంతో అలా చెప్పుకుపోతున్న కిషోర్ ఉద్వేగాన్ని ఆపుతూ వాణి గలగలా నవ్వింది. పొగడ్త ఆపి బండి బయలుదేరించండి మహాశయ. ఇలా అయితే ఇల్లు చేరినట్లే అంది. కిషోర్ తేరుకొని వాణిని ఆరాధనాపూర్వకంగా చూస్తూ, మీ పాట మరోసారి వినే భాగ్యం నాకు కలిగిస్తానని మాట ఇస్తే బండి కదుపుతాను. మరోసారి ఎప్పుడైనా ఓ 2 గంటలు నాకు కావలసిన పాటలన్నీ పాడించుకుంటాను. ఓ దానికేం? రాజారావు గారి ఇల్లు మీకు తెలిసిందే కదా. ఎప్పుడన్నా రండి అంది వాణి. కిషోర్ బండి బయలుదేరదీసి జోరుగా నడపసాగాడు. మరొక్క పావుగంటలో ఊర్లోకి ప్రవేశించింది బండి. రాజారావు ఇల్లు అనడం కంటే భవంతి అంటే సరిపోతుంది. రాజారావు తాతగారు పిల్ల జమీందారు. ఆ గ్రామాంతల చుట్టుపక్కల భూములన్నీ వారివే. వారి హయాంలో ఆ భవంతి కట్టించి మకుటం లేని మహారాజుల ఆ చుట్టుపక్కల గ్రామాలన్నిటినీ జమీందారులా ఉండేవారు. ఆ భవంతిలో 2 అంతస్తుల్లో మొత్తం 30 గదులున్నాయి. పెద్ద పెద్ద హాళ్ళు, భోజన సావడులు, వంటశాలలు, సామాన గదులు, ధాన్యాగారం, వడ్ల చావడిలు. చుట్టూ 2 ఎకరాల స్థలంలో ప్రహరీ గోడ ఉంది. పై అంతస్తులో కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ఒక్కొక్క గది, మరో పెద్ద హాలు. కింద అంతస్తులో సంబంధం లేకుండా జమీందారీ పాయిలో ఉంటుంది. ఇంటి ముందు బండి ఆగేసరికి 9:30 అయింది. దిగండమ్మాయి గారు, వచ్చేశాం. ఇదే రాజారావు గారి ఇల్లు అన్నాడు. ఎలక్ట్రిక్ లైట్ల కాంతితో వెలుగుతున్న ఆ భవంతిని బెరుకుగా చూసింది వాణి. బండి దిగి, ఏమిటిలా నిలబడిపోయారు? లోపలికి వెళ్ళండి కిషోర్ అన్నాడు. మీకు చాలా థ్యాంక్స్. రాత్రి అనవసరంగా శ్రమిచ్చాను. మీ ధర్మమా అని ఇల్లు చేరాను. నీ వెళ్ళేలోగా కనిపిస్తారా అంది వాణి కిషోర్తో కృతజ్ఞతగా పూర్వకంగా. ఓ ఎస్. మీరు వెళ్ళేలోగా మీ పాట వినకుండా వదులుతానా ఏమిటి? కిషోర్ చనువుగా అన్నాడు బండి వెనక్కి తిప్పుతూ. వాణి బ్యాగ్ పట్టుకుని గేటు తీసి లోపలికి అడుగుపెట్టింది. ముందు పొడిగాటి విశాలమైన వరండా. అంతా లోపల ఉన్నట్లున్నారు. ఎవరూ కనపడలేదు. ఎదురుగా ఉన్న నగిషీలు, లతలు చెక్కిన పెద్ద పెద్ద తలుపులున్న ద్వారబంధం దగ్గర నిలబడి తలుపు తట్టింది వాణి. కాసేపటికి ఎవరో వచ్చి తలుపు తెరిచి వాణిని ఆశ్చర్యంగా చూశారు. పెద్దమ్మగారు ఉన్నారా? వాణి తడబడుతూ అడిగింది. ఉన్నారు. మీరెవరు? వాణి తన పరిచయం చెప్పుకుంది. మీరా? మీకోసం బస్టాండ్కి వెళ్ళాను. బస్సు రాలేదన్నారు. పెద్దమ్మగారు మీరు ఏమయ్యారోనని గాబరా పడుతున్నారు. రండి రండి. సంభ్రమాశ్చర్యాలతో పాటు మర్యాదను కనపరిచి లోపలికి ఆహ్వానించాడు బండ్రోతు. వాణి ఎవరో తెలియగానే ఎక్కడాలేని భక్తి గౌరవం కనపరిచి వెంట పెట్టుకుని మేడ మీదకి తీసుకువెళ్ళాడు. మేడ మీద మరో పెద్ద హాలు దాటిన తర్వాత విశాలమైన వరండా మీద ఉన్న ఒక గదిలోకి తీసుకువెళ్ళాడు. అమ్మగారు, అమ్మాయి గారు వచ్చేశారు అన్నాడు. పెద్ద పాతకాలపు పందిరి మంచంలో పచ్చగా వడిలిపోయిన తమలపాకులా ఉన్న రుద్రాలు కాబోయే అత్తగారు అని ఎవరూ చెప్పకుండానే పోల్చుకుంది వాణి.
చటుక్కున చేతులు జోడించి నమస్కరించింది. అనసూయమ్మ వాణిని ఒక్క చూపుతోనే ఆపాదమస్తకం పరీక్ష చేసేసింది. ఆరాధపూర్వకంగా రా అమ్మా రా, ఏం ఇంత ఆలస్యమయింది? ఇంకా ఈరోజు రావనుకున్నాను, రా ఇలా కూర్చో. మంచం పక్కన కూర్చి చూపుతూ ఆదరంగా ఆహ్వానించింది. తోవలో బస్సు పాడైందండి, బండిలో వచ్చాను, అందుకే ఎంత ఆలస్యం అయింది అంది వాణి అనుకువగా అంది కూర్చీలో కూర్చుని. అలాగా, పోనీ బండన్నా దొరికింది, లేకపోతే నానా అవస్థ పడేదానివి. ఏదో క్షేమంగా చేరావు, అంతే చాలు. సీతమ్మ, అమ్మాయి గారిని తీసుకువెళ్ళి గది చూపించు, స్నానానికి అన్నీ ఏర్పాటు చెయ్యి. వెళ్ళమ్మా. నీ పేరు వాణి కదూ, తర్వాత మాట్లాడుకుందాం, ముందు స్నానం చేసి భోంచెయ్యి, మొహమాట పడుకు. సీతమ్మ వెంట వాణి తన గదిలోకి వెళ్ళింది. పక్కనే స్నానాల గది ఉంది. అమ్మాయి గారు, మీకేం కావాల్సిన నన్ను పిలవండి, పెద్దమ్మగారి గదిలోనే ఉంటాను, స్నానం చేసిరండి, భోంచెద్దురుగాని అంది సీతమ్మ. వాణి తల ఊపింది. ఇల్లు పురాతన ఫక్కీలో ఉన్న ఆధునిక సదుపాయాలన్నీ ఉన్నాయి. రాజారావు తన హయాము రాగానే ఇంటికి కరెంటు పెట్టించి ఫ్యాన్లు అవి పెట్టించాడు. పడక గదులకి అటాచ్ బాత్రూములు అవి ఏర్పాటు చేశాడు. వాణి గదిలో నిలువెత్తు గాజు కిటికీలు, కిటికీల నుంచి వేలాడే పరదాలు, చక్కటి మంచం మీద ఫోమ్ పరుపులు, ఓ పక్కన డ్రెస్సింగ్ టేబుల్, గాడ్రేజ్ బీరువా, వార్డ్రోబ్ అన్నిటినీ వింతగా చూస్తుంది. బ్యాగ్ తెరిచి చీర తువ్వాలు తీసుకుంటుంటే ఆ ఇంట్లో వస్తువుల ముందు తన చీర ఎలగలబోతున్నట్టు అనిపించి సిగ్గు అనిపించింది. ఆ ఇంట్లో వస్తువులు మరో నెల రోజుల్లో తన సొంతం అనుకుంటుంటే ఆనందమో, గర్వమో, భయమో ఏదో తనకే తెలియని భావానికి లోనయ్యింది. బాత్రూమ్ తలుపులు తెరిచింది. చల్లటి నీళ్లు శరీరం మీద పడగానే కాస్త గుండె అదురు తగ్గింది. ప్రయాణ బడలిక తగ్గి సేద తీరుతున్నట్లు అనిపించింది. తెల్ల చీర కట్టుకుని పౌడర్ అద్దుకుని బొట్టు పెట్టుకుంటుంటే సీతమ్మ లోపలికి వచ్చింది. అయిందా అమ్మా, పదండి భోంచెద్దురుగాని, చాలా రాత్రి అయింది అంది. భోజన హాలు 25-30 మంది సరిపోయేంత పెద్ద హాలు. 12 మంది కూర్చునవడానికి వీలుగా పెద్ద టేబుల్, పాతకాలపు నగిషీలు, చెక్కిన కూర్చీలు, ఓ పక్క ఫ్రిడ్జు. పంతులు బాబు, చిన్నమ్మాయి గారికి వడ్డించు అంటూ వంటాయనికి చెప్పి ఓ కుర్చీలాగి కూర్చోండమ్మా అంది. సీతమ్మ వంటతను వాణిని ఓసారి కుతూహలంగా చూసి వడ్డనికి ఉపక్రమించాడు. వెండి పళ్ళల్లో వేడి అన్నం, పొగలు కక్కుతున్న సాంబారు, ఏవో 2 రకాల కూరలు, పచ్చడి చూసేసరికి వాణి ఆకలి విజృంభించింది. ఉదయం ఎప్పుడో తిన్న భోజనం మొహమాటాన్ని వెనక్కి నెట్టి తినసాగింది. భోంచేస్తూ సీతమ్మ కుతూహలంగా అడిగిన ప్రశ్నలకి తమ ఇంటి వివరాలు జవాబు చెప్పింది. అన్నీ విన్నాక సీతమ్మ వంటైన మొహాలు చూసుకోవడం వాణి గమనించలేకపోలేదు. పెద్దమ్మగారు భోంచేశారుగా అంది వాణి మధ్యలో. ఎప్పుడో తిన్నారు, రాత్రిళ్ళు అట్టే తినరు అమ్మగారు, 2 రొట్టెలు గ్లాసుడు పాలు తాగుతారు, అందులో ఈ రోగం వచ్చాక ఇంకా తగ్గించేశారు, సీతమ్మ జవాబిచ్చింది. మరి ఎవరికోసం ఇంత వంట, అయ్యగారు లేరుగా అంది వాణి చటుక్కున. సీతమ్మ అదోలా నవ్వింది. ఎవరున్నడయ్యేం, మేమంతా ఉన్నాంగా, ఆయన మీరొస్తున్నారని అంటూ సర్దుకుంది మాట మార్చి. ఇంతంత వండి పనివాళ్ల కోసం కూడా ఇన్నిన్ని రకాలు వండడం, ఇదంతా వారి దర్జా, అలవాటు, భోగాలు. వాణి ఇంకేం అనకుండా లేచి చేయి కడుక్కుంది. వాణి గదిలోకి వెళ్ళేసరికి అనసూయమ్మ నిద్ర ఆపుకోలేని దానిలా ఆవలిస్తూ, భోంచేశావా, మొహమాట పడకుండా తిన్నావా, అలసిపోయావు, వెళ్ళి పడుకో, నాకు నిద్ర వస్తుంది, వెళ్ళమ్మా పడుకో, ఈ రాత్రి ఇంక చేసేదేముంది, నీకేం కావలసిన సీతమ్మ ఇక్కడే పడుకుంటుంది, వచ్చి పిలు, తలుపులు లోపల వేసుకో అంది పడుకోవడానికి ఉపక్రమిస్తూ అనసూయమ్మ. వాణి తన గదిలోకి వచ్చింది. తలుపులు గడియ వేసుకోబోతూ గదిలో మంచినీళ్ల కోసం చూసింది. ఎక్కడా కనపడలేదు. సీతమ్మని ఒక గ్లాస్తోనో చెంబుతోనో పెట్టమనాలని మళ్ళీ అనసూయమ్మ గదివైపు నడిచింది. గుమ్మం దగ్గరికి రాగానే కాస్త ఛాయ తక్కువైతేనే కళగా ఉందమ్మాయి గారు ముఖం, నెమ్మదైన అమ్మాయిలాగానే కనిపిస్తున్నారు. ఆ అందం పాడు ఎవరికి కావాలే, ఇద్దరూ అన్యోన్యంగా కాపురం చేసుకుంటే అంతే చాలు, ఈసారైనా వాడి బుద్ధి కుదురుగా ఉంటే చాలు, లేనింటి పిల్ల పద్మావతిలా కాక కాస్త అనుకుడుగా ఉంటుందేమో. ఇంతకీ నా బంగారం మంచైతేగా ఇంకొకరు అనడానికి. ఆ లైట్ అరుపు ఎంత బాధపడినా నా చేతిలో ఏముంది. అనసూయమ్మ మరోసారి ఆవలించి భారంగా అంది.
వాణి గుమ్మం ముందే ఆగిపోయింది. ఆ మాటలు విని అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసి చప్పుడు చేయకుండా గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది. అనుసూయమ్మ మాటలకి అద్దం బోత పడి పడనట్టు అయింది. ఈసారైనా బుద్ధి కుదురుగా ఉంటే మన బంగారం మంచిదైతే. ఆవిడ మాటలు అన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకోగానే వాణి గుండెలు గబగబా కొట్టుకున్నాయి. పక్క మీద నీరసంగా వాలిపోయింది. చూడమ్మా వాణి, ఇదిగో ఇవి బీరువా తరాలు. ఆ లాకర్లో డబ్బు ఉంది. ఇంటి ఖర్చులకు కావాలంటే వాడాలి. బండ్రోతు చేత ఇంటికి ఏం కావాలో వంటాయన్ని అడిగి తెప్పించు. సీతమ్మ పూజగది చూపిస్తుంది. నేను మంచాన పడిన దగ్గర నుంచి దేవుడికి ధూప దీప నైవేద్యాలే కరువయ్యాయి. ఉదయం కాస్త స్నానం చేశాక దేవుడికి దీపం వెలిగించు. ఏదో పెద్దదాన్ని చేదస్తం అనుకో, కానీ కాబోయే ఇంటి కోడలివి. ఆ పని మరెవరికి చెప్పలేను కదా. ఉదయం లేచి కాఫీ తాగుతుండగా అనసూయమ్మ దగ్గర కూర్చోపెట్టుకుని వాణి ఇంటి విషయాలన్నీ అడిగింది. వాణి అణకువగా అన్నీ చెప్పింది. ఇంతమంది మాకు, కానీ ఏం లాభం? ఈ ఇంట్లో నేను ఈ మూల ఇలా ఒంటరిగా పడుంటాను. వాడెప్పుడు నెలకి 20 రోజులు తిరుగుతూ ఉంటాడు. మాట్లాడేందుకు మనిషి లేక నేను పడే అవస్థ నీకు తెలీదు. పసిపాపలు పారాడని ఇల్లు ఏమిల్లు? నువ్వు వచ్చావు, అప్పుడే ఇంటికి కాస్త కళ వచ్చింది. అనసూయమ్మ వ్యధగా అంది. ఆవిడికి మీ కోడలికి పిల్లలు కలగలేదా? వాణి అతి మొహమాట పడి అడగలేక అడిగినట్లు అడిగింది. ఆవిడ పేరేమిటి? కుతూహలం ఆపుకోలేక అడిగింది. ఆ ప్రసక్తి ఇష్టం లేని దానిలా అనసూయమ్మ మొహం ముడుచుకుంది. లేదు, పద్మావతికి పిల్లలు పుట్టలేదు. అందుకే ఒరే నాయనా, వంశం అంతరించిపోతుందిరా అంటూ బాధపడ్డాను. ఏదో ఈనాటికి వాడికి మనసు మళ్ళింది అంది అనసూయమ్మ నిట్టూర్చి. ఆవిడ పోయి ఎన్నాళ్ళయింది? వాణి మరింత కుతూహలంగా అడిగింది. అనసూయమ్మ సీతమ్మ మొహాలు చూసుకున్నారు. అనసూయమ్మ ఇబ్బందిగా కదిలి 5 ఏళ్ళు అంది భావంగా. ఏదైనా జబ్బు చేసిందా? వాణి అలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే అనసూయమ్మ మొహం ముడుచుకొని నుదురు చిట్లించి ఆ ప్రసక్తి ఇష్టం లేని దానిలా సీతమ్మ కల్పించుకుని, పదండమ్మగారు, స్నానం అది చెదురుగాని, వంటాయనికి ఏం చెయ్యాలో చెబుదురుగాని రండి అంటూ బయటికి తీసుకువెళ్ళిపోయింది. ఆ పెద్ద ఇంటిని చూస్తూ ఆశ్చర్యచకితురాలైపోయింది. ఇంచుమించు 3 వంతుల ఇల్లంతా వాడుకోలేకుండా మూతపడి పాడుపడిపోయినట్లు ఉంది. కింద భాగం అంతా అసలు అన్ని తలుపులు మూసి ఉండి తలుపులు తెరిచేసరికి దుమ్ము ధూళి బూజులతో నిండి ఉంది. సీతమ్మ, ఇల్లంతా ఇంత పెద్దదే కానీ ఇలా ఉందేమిటి? ఎవరూ ఎప్పుడూ తుడవరా? సీతమ్మ నిర్లక్ష్యంగా నవ్వింది. తుడిస్తే మాత్రం ఎవరుండాలి? ఇంత పెద్ద ఇంట్లో ఇల్లంతా తాళం పెట్టి ఉంచితే పాడుపడక ఏం చేస్తుంది? అందుకే మరీ రోజూ తుడిపించాలి. పనివాళ్ళు చాలామందే ఉన్నారు. ఏం చేస్తున్నారు? అసలు అసలు ఎవరెవరున్నారు? కాస్త చెప్పు ఇంట్లో అంది వాణి. అప్పుడే ఇంటి పెత్తనం స్వీకరించి తమ మీద అదాట్టి చెలాయిస్తుందనిపించింది. సీతమ్మ కాస్త మొహం గట్టు పెట్టుకొని, నేనున్నాను. నాకు పెద్దమ్మగారి పనితోనే సరిపోతుంది. వంటాయన వంట చేస్తాడు. గౌరమ్మ అంట్లు తోముతుంది. రాఘవులు పై పని చూస్తాడు. వీరన్న మాలి ఇంకా డ్రైవరు అన్నాడు. ఎవరి పని వారికొంది. సీతమ్మ నిర్లక్ష్యంగా అంది. అంతా ఇంట్లోనే ఉంటారా? ఎంతమంది ఉన్నా ఇల్లు ఇలా ఉందనుకుంటూ ఆశ్చర్యపడింది. ఇక్కడేం భోంచేస్తారా? అంతా ఇక్కడే భోంచేస్తారు. ఏడనే ఉంటారు. మాలి గౌరమ్మ మొగుడి పెళ్ళాలు వెనకాల ఉంటారు. రాఘవులు డ్రైవరు, వంటాయన కింద గదుల్లో ఉంటారు. నేను పెద్దమ్మగారి గదిలోనే పడుకుంటాను. వాణి ఈసారి మరింత ఆశ్చర్యపడింది. ఇంట్లో ఉండేది 2 మనుషులు. అందులో రాజారావు ఇంటి పట్టునే ఉండడు. ముసలావిడ ఒక్కతే, తినే ఆవిడ. ఇంటి మనుషుల కంటే పనివాళ్ళు తినేదే ఎక్కువైపోతుందన్నమాట. మేడ మీద గదుల్లో కూడా రాజారావు గది, అనసూయమ్మ గారి గది, వాణి ఉన్నది గది, మధ్య హాలు తప్ప తక్కినవన్నీ తాళాలు పెట్టి ఉన్నాయి. సీతమ్మ ఒక్క గది తెరచి చూపింది. రాజారావుకి గదికి ఆనుకుని ఉన్న అటు ఉన్న గది మాత్రం తెరవలేదు. ఆ గదిలో ఏముంది? వాణి కుతూహలంగా అడిగింది. అది పద్మావతమ్మ గారి గది. ఆరున్నప్పుడు వాడుకునేవారు. ఇప్పుడు తెరవనియ్యరు అయ్యగారు అంది సీతమ్మ ఉదాసీనంగా. ఏ? కుతూహలంగా చూసింది వాణి. ఏమో, మాకేం తెలుస్తాయి పెద్దోరు గొడవలు. మా అమ్మ వెళ్ళిపోయిన కాడ్నుంచి అనేసి నాలిక కరుక్కుని ఆగిపోయింది సీతమ్మ. వాణి తెల్లబోతూ, వెళ్ళిపోయారా? అదేమిటి, చనిపోలేదా? అలా అనుకున్నానే. ఎక్కడికి వెళ్ళిపోయారు అంది ఆశ్చర్యంగా
సీతమ్మ గాబరాగా, అదేనండి అమ్మగోరు చనిపోయిన కాడి నుంచి అనబోయి పరధ్యానంగా అలా అనేశాను అంది సర్దుకుంటూ. సీతమ్మ మొహంలో గాబరా చూసిన వాణి ఆ మాట నమ్మలేకపోయింది. వాణి స్నానం చేసి దేవుడికి పూజ చేసింది. తర్వాత ఆ పూటకి కూరలు ఏమున్నాయో చూసి వంట తనకి తోచినవి ఏవో చెయ్యమని పురమాయించింది. సామాను గదిలో గౌరమ్మ సాయంతో ఏవున్నాయో చూసి తెప్పించవలసినవన్నీ గుర్తుగా రాసుకుంది. అనసూయమ్మ పాలు మాత్రం తాగుతుందని తెలుసుకుని పాలు పట్టుకుని పైకి వెళ్ళింది వాణి. అప్పటికి సీతమ్మ అనసూయమ్మకి స్నానం చేయించింది. పాలు తెచ్చావా నువ్వు? సీతమ్మ తెచ్చేదిగా అందావిడ. మరి నేనెందుకోసం వచ్చినట్టు అంది వాణి చనువుగా నవ్వి. మళ్ళా తనే అంది, మీరేం అనుకోకపోతే ఒక్క మాట. ఇంట్లో ఉండేది మీరొక్కరు. మీ అబ్బాయి 3 వంతులు ఉండనే ఉండరు. మరి వంటలన్నీ అన్నేసి రకాలు ఎందుకు? ఎవరు తినడానికి? మీ ఇద్దరికీ ఇంత ఇల్లు అవసరమా? అనసూయమ్మ అదోలా నవ్వింది. ఇప్పుడు కట్టిన ఇల్లా ఇది? ఈనాడంటే ఇలా కళాహీనంగా ఖాళీగా బూజులు పట్టి ఉంది కానీ మా మామగారు కాలంలో నేను కొత్తగా కాపురానికి వచ్చిన రోజుల్లో ఈ ఇల్లు వైభవం ఎలా ఉండేదో తెలుసా? ఇన్ని గదులు నిండి ఉండేవి. పూటకి 50 మంది భోజనం చేసేవారు. ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ వీరివే. ఆ రైతులు, కరణాలు, మున్సిబులు, కౌలుదారులు ఎవరు వ్యవహారం మీద వచ్చినా భోంచేసి వెళ్లాల్సిందే. ఎంతమంది పని వాళ్ళున్నా చేతి నిండా పని. రాత్రి అయ్యేసరికి గ్యాస్ లైట్లతో పెళ్లివారి ఇల్లులా కలకల్లాడిపోయేది. ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా మామగారి చేతి మీద జరగవలసిందే. ఏ మంచైనా చెడైనా ఆయన విచారణ జరపాల్సిందే. చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ మకుటంలేని మహారాజులా ఉండేవారు. ఏం చెప్పమంటావు ఆ వైభవం? ఏమైందో ఆ వైభవం? అయిపోయాయి ఆ రోజులు. మామగారితోనే చెల్లిపోయాయి ఆ రోజులు. ఎప్పటి రోజులో తలుచుకుని ఆవేదనగా అంది అనసూయమ్మ. వాణి చికుతురాలై వింటూ ఉండిపోయింది. మరి ఆ భూములు అవి ఇప్పుడు ఉన్నాయా? అంత ఆస్తి ఉంటే నమ్మలేనట్టు అడిగింది వాణి. చెప్పానుగా. ఆ వైభవం మామగారితోనే సరి అని ఇప్పుడు ఇంత తిండి గింజలు వచ్చే భూములు మాత్రం మిగిల్చారు ఆ తండ్రి ఈ కొడుక్కి. ఆవిడ విరక్తిగా అంది. వాణ్ణి ఆశ్చర్యంగా చూసింది. కొత్తగా వచ్చి పెళ్ళైనా కాకముందే అంతకంటే వివరాలు తరచి అడగటం ఉచితం అనిపించలేదు. అనసూయమ్మ చెప్పిన అన్ని విషయాల మధ్య పద్మావతి వెళ్ళిపోయింది అన్నమాట వాణి మీద బాగా పనిచేసింది. తర్వాత 2-3 రోజులు ఇల్లంతా ఒక కొలికి తీసుకురావడానికి నానా తంటాలు పడింది. వాణి పని మనిషి బంట్రోతులు ఇద్దరిని దగ్గర పెట్టుకుని అన్ని గదులు తుడిపించి, విరిగిన కుర్చీలు సోఫాలు అన్నీ ఓ మూలగదిలో పారేయించి, ప్రతి గది తలుపులు కిటికీలు తీయించి తుడిపించి, తివాచీలన్నీ ఎండలో పడేసి దుమ్ము దులిపించి, ఒక్కో వస్తువు ఒక్కో గది సర్దుతూ వచ్చింది. పరదాలన్నీ ఉతికించి, ఇత్తడి పూలకుండీలు తోమించి, పూలు అమర్చి, గాజు బీరువాలో వస్తువులన్నీ తుడిచి సర్దింది. 3 రోజులు పనివాళ్లతో కూర్చుని చేయించి ఒక రూపానికి తేగలిగింది. పని లేకుండా యజమానులు అన్న వాళ్ళు లేకుండా బద్ధకం బలిసి ఉన్న వాళ్ళందరికీ ఇలా వాణి వల్ల ఒళ్ళు వంచాల్సి రావడం ఇష్టం లేకపోయినా ఇల్లు శుభ్రపడి కలకలలాడడం చూశాక వాణి శ్రద్ధాశక్తుల పట్ల గౌరవమే కలిగింది. ఎన్నాళ్ళు అడిగేవారు, అదుపులో పెట్టేవారు లేక స్వేచ్ఛగా బతకడం అలవాటైన వాళ్ళందరికీ తన రాక ఇబ్బందిగా ఉందని వాణి గ్రహించింది. వాళ్ళంతా దారిలోకి రావడానికి కొన్నాళ్ళు పడుతుందని గ్రహించింది. సీతమ్మ ద్వారా వాణి ఇంటిని ఎలా బాగు చేసిందో విని అనసూయమ్మ మెచ్చుకోలుగా, ఇంక నాకు నిశ్చింత. నీలాంటి కోడళ్ళ కోసమే ఎన్నాళ్ళు చూశాను. నా కోరిక ఇప్పటికి తీరింది అంది అభినందిస్తున్నట్టు. వాణి సిగ్గుగా నవ్వి ఊరుకుంది. వాణి ఒకసారి గదిలోకి వస్తుంటే ఇంటిని చక్కదిద్దినట్లు ఇంటి యజమానిని కూడా సరిదిద్దుకోగలిగిందంటే ఇంక నిశ్చింతగా చచ్చిపోతాను సీతమ్మ. రాజా వాణి రాకతోనైనా బాగుపడితే నాకింక ఏమీ అక్కర్లేదు. మొదట్లో లేనింటి పిల్ల అని సందేహించాను, కానీ వాణిని చూశాక నా అభిప్రాయం మారిపోయింది. ఎన్నాళ్ళకి రాజా చేసిన మంచి పని ఇదొక్కటే ఆవిడ సంతృప్తిగా అంది. అవునండమ్మగారు, అమ్మాయిగారు చిన్నపిల్లయినా ఎన్నేళ్ళలో కాపురం చేసిన ఇల్లాలి మాదిరి ఇల్లు చక్కపెట్టింది. పద్మావతమ్మగారు ఒక్కనాడు ఇంటి విషయం పట్టించుకునేవారు కారు. ఎంతైనా మరి జమీందారీ బిడ్డ సీతమ్మ అంది. ఆ జమీందారీలు పోయినా పాడు గప్పులు మిగిలిపోయాయి. జమీందారిని అయితే ఇల్లు సంసారం చూసుకోకూడదా? విరక్తిగా అంది ఆవిడ.
పెరట్లో మొక్కలకి గొప్పులు తవ్వుతున్న మాలి గౌరమ్మతో అంత అందంగుండే పద్మావతి గారునే తిన్నగా ఏలుకోలేదు బాబు. ఈ అమ్మతో కాపురం తిన్నగా చేస్తాడా? బాబుకెలా నచ్చిందంట ఈ అమ్మ. ఈ అమ్మతో ఎన్నాళ్ళు కాపురం చేస్తాడా బాబు అంటున్నాడు హేళనగా. తీరం చేరిన నావ ఇంకా ఉందండి. నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మీ దేవసేన.